హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ఈ మంత్ 27వ తారీఖు నుంచి బిగ్ బిలియన్ డేస్, 29వ తారీఖు నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ రిమెంబర్, ఇవి ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే, లీక్ అయిపోయిన డేట్స్ అఫీషియల్గా ఇంకా రాలేదు. అండ్ అదే సరౌండింగ్స్లో అలా ఉంటుందన్నమాట. ఫ్లిప్కార్ట్లో HDFC కార్డు, అమెజాన్లో SBI కార్డు మీద డిస్కౌంట్స్ ఇవ్వబోతున్నారు. అండ్ ఈ సేల్లో మీకు టాప్ 25 మొబైల్స్ లిస్ట్ చెప్తాను. దాదాపు మనకు 100-150 ఫోన్లు ఉన్నాయి. వాటిలో నేను షార్ట్ లిస్ట్ చేసి ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో మీకు ఒక 25 మొబైల్స్ నేను షార్ట్ లిస్ట్ చేసినవి అండ్ వీటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్రైస్ నేను చెప్తాను. అండ్ ఇవే 100% వస్తాయి అంటే ఒక 1000 రూపాయలు అటు ఇటుగా ఉంటాయి, బట్ అదే ప్రైస్ రేంజ్లో వస్తే గుర్తుపెట్టుకోండి. అండ్ రిమెంబర్, ఈ డీల్స్ అనేవి ఫస్ట్ డే, కొన్ని దీంట్లో ఐఫోన్స్, శాంసంగ్ ఫోన్స్ ఇలాంటివి కొన్ని ఫస్ట్ డే మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఫస్ట్ డే మాత్రమే మీకు ఆ ప్రైస్లో దొరుకుతాయి. అంటే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి, అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే దొరుకుతాయి అనమాట. ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్ ఆల్రెడీ చాలా మందికి ఉంటుంది. అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్ ఎలా జాయిన్ అవ్వాలనేది నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను. అది లింక్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఆ 1 డే మాత్రమే ఉండే ఫోన్స్ మాత్రం యాక్టివ్గా ఉండాలి. ఎలా యాక్టివ్గా ఉండాలంటే సింపుల్, టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,65,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది, దాంట్లో యాక్టివ్గా ఉండండి. లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా 20,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో నేను 10 ఫోన్లు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది చాలా మోస్ట్ ఫేమస్ బడ్జెట్ అనమాట, ఎక్కువ మంది ఫోన్లు కొనే బడ్జెట్. అందుకే నీ షార్ట్ లిస్ట్ చేస్తేనే 10 ఉన్నాయంటే, షార్ట్ లిస్ట్ చేయకపోతే ఇంకేమున్నాయో గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో వెరీ ఫస్ట్ది నార్డ్ CE4. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ చెప్పట్లేదు. నార్డ్ CE4 మీకు అప్రాక్సిమేట్గా 20,000కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పోకో X6 Pro 20,000కి వస్తుంది. నేను ఇది 2 రోజుల క్రితం రాశాను ఈ లిస్టు. అండ్ ఇవాళ ఇది అఫీషియల్గా రివ్యూల్ కూడా అయింది. 19,999 రాబోతున్నట్టు ది బెస్ట్. అండ్ ఇక్కడ గేమింగ్ ఫోన్ కావాలి అండర్ 20,000 అంటే అసలు దీన్ని కొట్టే ఫోన్ లేదు ప్రజెంట్గా, గుర్తుపెట్టుకోండి. 26,000 ఏముంటుంది, 19,999కి రాబోతుంది. అండ్ నేను గెస్ట్ చేసిన ప్రైస్కి వచ్చింది. ఇది ఒక ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ నథింగ్ ఫోన్ 2A అరౌండ్ 18,000 నుంచి 19,000కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే iQOO Z9S మీకు అరౌండ్ 20,000కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. Edge 50 ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్, 22,000-23,000కి వస్తుంది. ఇది కూడా మంచి ప్రైస్లోనే వస్తుంది. Edge 50 Pro ఇది తోపు అసలు. యాక్చువల్గా ఇది 33,000 ఏముంటుంది, ఇది ప్రజెంట్గా 25,000కి వస్తుంది అనుకుంటున్నాను నేను. 25,000-26,000కి వస్తుంది. సూపర్ ఫోన్ అయింది. అలాగే ఫోన్ 2 40,000 దాకా ఉంటుంది, బట్ కొంచెం ఓల్డ్ ఫోన్. బట్ స్టిల్ ఇది 25,000 నుంచి 27,000 రూపాయలకి వస్తే మాత్రం స్టిల్ వర్త్ డీలే, గుర్తుపెట్టుకోండి. నాట్ 4 రీసెంట్గా లాంచ్ అయింది, అరౌండ్ 25,000 నుంచి 27,000 దాకా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పోకో F6 ఇక్కడ ఉన్న వాటిలో ది బెస్ట్ ఫోన్, స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో ఉండేది, 23,000 నుంచి 24,000కి వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రియల్మీ GT60 ఇది కూడా చాలా కెమెరా ఫోను, చాలా కాంపిటేటివ్ ఫోన్ అనమాట. ఇది 23,000 నుంచి 24,000కి వస్తాయి. ఇక్కడ నేను మీకు 10 ఫోన్లు చెప్పాను, ఈ ప్రైజెస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవే దాదాపు వస్తాయి. అలాగే 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో ఒక 4-5 ఫోన్లు ఉన్నాయి. సో ఒకటి Pixel 7 Pro మొన్న రీసెంట్గా మీకు 36,000కి ఏమో వచ్చింది. నేను అనుకోవడం ఇది 30 నుంచి 35, అప్రాక్సిమేట్గా 35,000కి వస్తే కూడా స్టిల్ కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది 90,000కి ఏమో లాంచ్ అయింది. బట్ ఇప్పుడు మీకు మంచి డీల్లో కూడా వస్తుంది. సో కొంచెం ఓల్డ్ అయినా కానీ గూగుల్ ఫోన్ కాబట్టి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం హీటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, దానికి కూడా అడ్జస్ట్ అవ్వాలి. కెమెరాలు బాగుండాలనుకుంటే చూడాలి దీన్ని. iPhone 13 అరౌండ్ 35,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది, ఇది గ్యారంటీ కన్ఫర్మ్ ఏది. అలాగే S23 అరౌండ్ 35,000 నుంచి 40,000 రూపాయలకి వస్తుంది. అలాగే మీకు OnePlus 12R అరౌండ్ 35,000కి వస్తుంది. ఇక్కడ 4 ఫోన్స్ సెలెక్ట్ చేశాను 30,000 నుంచి 40,000 రూపాయల ఫోన్స్లో. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవి షార్ట్ లిస్ట్ చేసిన ఫోన్స్ అనమాట. అలాగే 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో 3 ఫోన్లు సూపర్ ఫోన్లు ఉన్నాయి. ఒకటి iPhone 14, ఇది ఆబ్వియస్గా మీకు 40,000 నుంచి 42,000 రూపాయలు ఖచ్చితంగా వస్తుంది. అలాగే iPhone 14 Plus ఇది ఆల్రెడీ రీసెంట్గా 52,000కి వచ్చింది. నేను అనుకుంటే 45,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో పడిపోతుంది ఇది కూడా కన్ఫామ్. అలాగే ఇక్కడ నా ఫేవరెట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదంటే iQOO 12, మోస్ట్ అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్. ఈ సంవత్సరం లాంచ్ అయిన వాటిలో ది బెస్ట్ ఫోన్స్లో ఇది ఒకటి ఉంటుంది. సో iQOO 12 ఇంతవరకు ప్రైస్ కట్ ఒక్కసారి కూడా అవ్వలేదు, బట్ ఈసారి మాత్రం ఎక్స్పెక్టెడ్. ఇది 40,000 నుంచి 45,000 రూపాయలకి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, పవర్ఫుల్ ఫోన్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు, చాలా మంచి ఫోన్ అవుద్ది. అండ్ 50 నుంచి అబౌవ్ ఫోన్స్ ఒక 10 దాకా ఉంటాయి. ఒకటి iPhone 15 కన్ఫామ్, ఇది 50,000కి వస్తుంది. ఒక 1000 అటు ఇటు అయితే ఖచ్చితంగా ఉంటుంది, 49,999 లేదంటే 51,999. ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రైస్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. OnePlus 12 మీకు అరౌండ్ 50,000కి, ఇది కూడా ఫస్ట్ టైం లోయెస్ట్ ప్రైస్లో రాబోతుంది. అలాగే iPhone 15 Plus అరౌండ్ 55,000 నుంచి 60,000 రూపాయల బడ్జెట్లో రాబోతుంది. అలాగే Samsung Galaxy S24 మీకు అరౌండ్ 50,000కి రాబోతుంది, ఇది కూడా చాలా మంచి డీల్ అవుద్ది. అలాగే Xiaomi 14 ఫర్ ద ఫస్ట్ టైము ప్రైస్ కట్ కాబోతుంది, ఇది అరౌండ్ 50,000 నుంచి 55,000 రూపాయల బడ్జెట్లో మంచి కాంపిటేటివ్ ఫోన్ ఇది కూడా. అలాగే Samsung Galaxy S23U ఇది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఫోను 65,000 నుంచి 70,000కి వస్తే బ్లైండ్ టేక్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఇది 72,000కి ఏమో వచ్చినట్టుంది కదా.
సో ఇప్పుడు 65 నుంచి 70కి వస్తే బ్లైండ్ టేకే గుర్తుపెట్టుకోండి. S24U మరి 80,000 అలా అనుకుంటున్నారు కానీ 80,000కి అయితే రాదు. నేను అనుకోవడం 90,000 నుంచి 95,000 మధ్యలో వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో 1,10,000కేమో ఇప్పుడు ఆఫర్ కూడా పెట్టారు. నేను అనుకోవడం 90 నుంచి 95,000 ఇది కూడా అట్లా వస్తే ఓకే, చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది. సో నెక్స్ట్ మీకు పిక్సెల్ 9 65,000 రూపాయలకు రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇవి నేను షార్ట్ లిస్ట్ చేసిన 25 ఫోన్లు. మీకు నేను చెప్పిన వాటిలో ఏది అగ్రి చేసేలాగా ఉన్నాయో ఒక లిస్ట్ కింద రాయండి. ఇవి కరెక్టేనా, ఈ ప్రైజ్లో రావచ్చు అనిపించినవి కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. 10 రాస్తారా, 5 రాస్తారా, 7 రాస్తారా, 1 రాస్తారా, 20 రాస్తారా, 25 రాస్తారా, నేను కింద కామెంట్లో చెక్ చేస్తాను. ఎంతమంది గెస్ కరెక్ట్ చేస్తారనేది మనం సేల్స్ రివ్యూ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇవి నేను చెప్పాలనుకున్న 25 ఫోన్స్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ లిస్ట్లో ప్రైస్ 1,000 అటు ఇటు అయినా పర్లేదు కానీ, బట్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ సీజన్లో ఇవి మాత్రమే చూడండి. ఇది నా సిన్సియర్ సజెషన్ అనమాట. ఎందుకంటే వేరే ఫోన్లు ఏవి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని ఓల్డ్ ఫోన్స్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేయండి. ఇవి మాత్రం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఇవి నేను చెప్పాలనుకున్న 25 ఫోన్స్. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. అప్పుడే మీకు ఫస్ట్ డే డీల్స్ అనేవి దొరుకుతాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.